బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఎందుకని ఆలస్యం జరుగుతోంది? నాకు ఇస్తే నాకున్నటి అనుభవాన్ని పార్టీకి పంచుతాను. లక్ష్మణ్ తర్వాత ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి మీకే అని అందరూ అనుకుంటున్న టైంలో సికింద్రాబాద్ నాకు ఇవ్వలేదు. దాని తర్వాత ఎమ్మెల్సీ కూడా ఒకసారి ఇవ్వలేదు. ఎన్నికల్లో ఓట్లు నినాదం కోసం మాత్రమే బీసీలు కావాలి, పోటీ చేయించే విషయానికి వచ్చేసరికి అగ్రకులాలకే ప్రాధాన్యత ఇస్తారని ముస్లింస్ ని బీసీ కింద తీసుకువచ్చి నష్టం చేస్తుంది ఎవరికి? హిందూ బీసీలకు నష్టం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన కులగణన సర్వే కరెక్ట్ గా ఉందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక ముస్లిం లీడర్ నాతో ఏమన్నా అంటే, అరే మీ హిందూస్ లో అంతా బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, రెడ్లు ఉంటారు, బీసీలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్ట్ వల్లే మీ అభ్యర్థి గెలిచారని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అనొచ్చు మనం, ఎందుకంటే అండ్ రాష్ట్రానికి పీఎం మోదీ మంచి చేయాలనుకున్నా కూడా ఇక్కడ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. అది ఇప్పుడు నేను నా ఓన్ గా ఐ కాంట్ రియాక్ట్ అని. మోదీ డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా సెలవులు ఇప్పిస్తారు. ఎస్ఎల్బిసి టన్నెల్ వ్యవహారంలో కనుక చూసుకుంటే తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాల్సి ఉంది, ఎందుకంటే ఇది మామూలు లాస్ కాదు. టీటీడీ తరహాలో యాదాద్రి ఆలయాన్ని కూడా ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని, దేవుడి భూముల్ని నేను రియల్ ఎస్టేట్గా మార్చుకుంటా అవన్నీ అంటే దాన్ని తప్పకుండా మేము అపోజ్ చేస్తాం అటువంటి వ్యక్తుల్ని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ చాలా డౌన్ అయిపోయింది. నీకు రియలైన్మెంట్ అవుతుందా, పోతుందా, ఈ ల్యాండ్ ఉంటుందా, ముందుకు పోతుందా, వెనక్కి పోతే తెలియదు కదా. ఉత్తరాదిని పట్టించుకున్నంతగా కేంద్రం దక్షిణాదిని పట్టించుకోదు, పక్కన పెడుతుంది అని అంటారు. కరెక్టే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి అదే మాట్లాడారు, నిన్న స్టాలిన్ అదే మాట్లాడతాడు.